హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ని రోజులైనా మెత్తపడకుండా క్రిస్పీగా ఉండే గజ్జికాయల్ని ఈజీగా టేస్టీ స్టఫ్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదాను, అందులో 2 స్పూన్స్ రవ్వను, 1/2 టీ స్పూన్ సాల్ట్ను, వేడి చేసిన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అంతటిని ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకొని నూనె వేడి చల్లారిన తర్వాత చేత్తో అంతటిని ఈ విధంగా కలుపుకొని ఒకసారి పిండిని గుప్పిడితో పట్టుకుంటే ముద్దలాగా వస్తే కనుక పిండి అంతటికి కూడా నెయ్యి అనేది బాగా పట్టినట్టు, లేకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసేసుకోవద్దండి, మళ్ళీ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి తెలీదు, ఎక్కువ తక్కువ అవుతుంది. సో 1 కప్పు మైదాకే యూస్ చేసుకోవాలి, మళ్ళీ క్వాంటిటీ అనేది మనకి తెలీదు. ఈ విధంగా అంతా అయిన తర్వాత మూత పెట్టుకొని దీనికోసం స్టఫింగ్ని తయారు చేసుకుందాం. స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాక 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఎండు కొబ్బరిని తురుముకుని వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరినైనా తురుముకొని వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ఈ నెయ్యిలో అటు ఇటు రోస్ట్ చేసిన తర్వాత బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు ఈ మూడిటిని కూడా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిలోనే 1 స్పూన్ షుగర్లో 3-4 ఇలాచీలను వేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేయాలి. దీని ఒకసారి ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇందులోకి ఇప్పుడు 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయాలండి. దీని అంతటిని కూడా బాగా కలిపేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మనం స్టఫింగ్కి యూజ్ చేస్తాము. ఎండు కొబ్బరి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలండి, బాగా ఎండిపోయిందైతే ఆయిల్ వచ్చేస్తుంది. సో చూసుకుని తీసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని కొద్దిగా తీసుకొని చపాతీలాగా చేసుకొని ఇందులోకి 1 స్పూన్ స్టఫ్ని వేసుకొని ఈ విధంగా గజ్జికాయలు చేసుకునే షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక నైఫ్ని తీసుకొని చివరన ఈ విధంగా షేప్ చేసుకోవాలి. కొద్దిగా చేతికి వాటర్ని అంటించుకొని ఈ విధంగా చేసుకోవాలండి, లేకపోతే పగిలిపోయి ఆయిల్లోకి వచ్చేస్తే మొత్తం ఆయిల్ అంతా కూడా లోపల ఉన్న స్టఫ్ బయటకు వచ్చేసి ఆయిల్లో మాడిపోయి నల్లగా తయారవుతుంది ఆయిల్ అనేది. ఈ విధంగా ఫోర్క్తో ఈ విధంగా పెట్టుకోవాలి, అప్పుడు షేప్ అనేది వస్తుంది. లేకపోతే మీ దగ్గర గజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా, దానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసి ఈ విధంగా మనం చేసుకున్న మైదాపిండి చపాతీని ఇందులోకి పెట్టుకుని 1 స్పూన్ స్టఫ్ని వేసుకుని ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే చివరన పగిలిపోయి ఆయిల్లో వేసినప్పుడు మాత్రం కన్ఫామ్గా ఆయిల్ అంతా స్పాయిల్ అవుతుంది, చూసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకొని మనకి బాడిని స్పేస్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, కానీ పిండి ముద్ద కింద ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకూడదండి, విడిపోతాయి. కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు ఈ విధంగా మనం ఒకదాని తర్వాత పైనుంచి కిందకి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా అన్నిటినీ కూడా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్లో కానీ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. 2-3 నెలలు నిల్వ ఉంటాయండి. పైన క్రిస్పీగానే ఉంటే మెత్తబడవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.